వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి సమీరా ఆడుతున్న చావు డ్రామాకి ఈరోజు అసలు సిసలైన సినిమాని చూపించబోతుంది. ఇక చితి పేర్చుకొని చితిపై పడుకున్న సమీరా దగ్గరికి వస్తారు ఆనంద భైరవి, శరణ్య. ఆనంద భైరవిని శరణ్యని చూసిన అనన్య, కాంచన అక్కడి నుండి పరుగు పెడుతూ ఒక ప్లేస్కి వెళ్ళి దాక్కుని చూస్తూ ఉంటారు. ఇటు శరణ్యకి వణుకు మొదలవుతుంది. అక్కడున్న వాళ్ళు డ్రామా మొదలు పెడతారు. అయ్యో సమీరా, ఎవరూ లేకపోయినా కన్న కూతుర్లా చూసుకున్నాము, ఇప్పుడు నీకు ఆఖరి గడియలు వచ్చేశాయి అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. అక్కడే ఉన్న డాక్టర్ కూడా దొంగ చూపులు చూస్తూ ఉంటారు. ఇటు శరణ్య ఆనంద భైరవి సమీరా వైపు చూస్తూ, అయ్యో నా కొడుకును దర్శన్ని ప్రేమించి ఇలా చావుకు దగ్గరయిందన్నమాట. ఏమైంది డాక్టర్ అని అంటుంది. అయ్యో ఆమెకి క్యాన్సర్ కదమ్మా, అలాగే దర్శన్ గారు వస్తే ఆఖరి చూపు చూసి కన్ను ముయ్యాలనుకుంది, కానీ కన్ను మూసేసింది అని చెప్పి అంటారు డాక్టర్. ఆనంద, అయ్యో మరి ఫోను ఎక్కడి నుండి చేసింది అని అంటుంది ఆనంద భైరవి. అంటే అవేమీ మాకు తెలీదు అని చెప్పి అనగానే, అమ్మి సమీరాకి ఆఖరి గడియ వచ్చేసింది, పదవే వెళ్ళిపోదాం, ఇప్పుడు సమీరాని ఇక్కడే తగలబెట్టేస్తుంది ఆ ఆనంద భైరవి అనగానే, తెలుసమ్మా డ్రామా ఆడమని సలహా ఇస్తే ఇలా చావు డ్రామా మొదలుపెట్టింది. నేనేదో అనుకున్నాను కానీ ఈ సమీర అంత తింగరది ఎక్కడా ఉండదు. ఏదో క్యాన్సర్ డ్రామా ఆడి దర్శన్తో తాలిబొట్టు కట్టించుకోమంటే ఏకంగా పాడే ఎక్కేసింది. ఆనంద భైరవి గురించి నాకు భయం వేస్తుంది. ఇప్పుడేం చేద్దాము? ఇక్కడి నుండి మనం ఇలాగే దొంగచాటుగా ఉండాలి అనగానే, హమ్మి దారిలో పడ్డావు అని అంటుంది కాంచన. అత్తయ్య గారు, మరి ఏం చేద్దాము? ఇప్పుడు సమీర చచ్చిపోయింది కదా, అసలే ఆయన బెంగళూరులో ఉన్నారు అనగానే, మరి దర్శన్ లేడా? ఇలా దొరికిపోయానేంటి, ఇప్పుడు ఎలా అనగానే, అయ్యో మన ఉండగా సమీర అనాథలే అవుతుంది శరణ్య, అందుకే తనకి తల కొరివి నేనే పెడతాను అని చెప్పి కాటికాపరికి తల కొరివి తీసుకురమ్మంటుంది ఆనంద. ఆనందకి తల కొరివే ఇస్తారు. అయిపోయింది, ఆఖరి గడి అయిపోయింది, ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు. అత్తయ్య గారు, ఇది ఆఖరి గడియే కదా, నేను ఆయనకి ఈ వీడియో చూపిస్తాను. సమీర చనిపోయింది కాబట్టి ఆయన పూర్తిగా పాపం సమీర గురించి ఆలోచించరు అని చెప్పి అంటుంది. సరే నువ్వు వీడియో తీసుకో, పాపం దర్శన్కి చూపిద్దాము అని చెప్పి ఆనంద భైరవి తల కొరివిని పెట్టబోతూ ఉండగా, అమ్మో అని ఒక్కసారి పైకి లేస్తుంది సమీరా. అయ్యో ఏమైంది అనగానే, మిరాకిల్ అమ్మగారు, మిరాకిల్, సమీరా లేచింది. ఎన్నో కేసుల్లో నేను చూశాను, ఒక్కొక్కసారి శవం పాడి మీద లెగిసిందంటారు కదా, అలా లేచింది అనగానే డాక్టర్ గూబ పగలగొడుతుంది. ఆనంద డాక్టర్ని గట్టిగా పట్టుకొని, వసేయ్ నీకు సిగ్గనిపించటం లేదా? ఆఖరికి ఇలా కూడా బరి తెగించావా? పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టడానికి నీలాంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారని ఇంకోసారి ప్రూవ్ చేస్తావా? చెప్తాను. నీ ముఖాన్ని కనీసం చూడకుండా అసహించుకున్నట్టు ఈరోజు నా కొడుకు ముందు నీ సంగతి చెప్తాను. రండి అని చెప్పి అంటుంది. అక్కడ కొంతమంది అక్కడ డ్రామా ఆడుతున్న డాక్టర్ని వాళ్ళందరినీ తీసుకొని దర్శన్ దగ్గరికి వస్తారు. మమ్మీ మమ్మీ ఏమైంది అని అంటారు. దర్శన్, సమీరాకి క్యాన్సర్ అంటే కదా అనగానే, అవునమ్మా శరణ్య చెప్పిందా అనగానే, చెప్పింది నాన్న, కానీ డాక్టర్ అలాగే ఇక్కడున్న ఆడవాళ్ళు ఈరోజు సమీర చనిపోయిందని నీకు ఫోన్ చేశారు. నువ్వేమో ఎక్కడున్నావో తెలీదు. నేను శరణ్య పరుగున శ్మశానానికి వెళ్ళాము. సమీర చచ్చిపోయింది, కానీ నేను తల కొరివి పెట్టేసరికి సమీర లేచిపోయి మిరాకిల్గా బ్రతికాను అంటుంది. ఏంటి నాన్న ఈ కథ బావుందా అనగానే, అమ్మా నాకేమీ అర్థం కావటం లేదు అనగానే, సమీరా, నిజాన్ని నా కొడుకు ముందు ఒప్పుకుంటావా? లేకపోతే ఇప్పుడు శరణ్య ఎలాగో వీడియో తీసింది కదా, ఆ వీడియోని దర్శన్కి చూపించమంటావా అని అంటుంది. దర్శన్ అని చెప్పి అంటూ ఉండగానే, ఏరా డాక్టర్, ఎంత డబ్బులకి ఇది కొనుక్కుంది? అంటే ఊళ్ళో వాళ్ళు పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా? ఒక అమ్మాయి జీవితం నాశనం కోసం ఇంత సెటప్ వేసినా ఇలాంటి దాన్ని నువ్వు నమ్మావు అని చెప్పి అంటుంది. సారీ దర్శన్ గారు, ఈ సమీర గారు వాళ్ళ అన్నయ్య గారు మీరు ఎలాగైనా తన భర్త అవుతారని
మీ దగ్గరున్న ఆస్తిపాస్తులన్నీ వీళ్ళు సొంతమవుతాయని, అలాగే నాకు జూబ్లీ హిల్స్లో ఒక ఫ్లాట్ ఇస్తానని నన్ను ఒప్పించి ఇదిగో క్యాన్సర్ ఉందని రిపోర్ట్లన్నీ తయారు చేపించారు. మేడం ప్లీజ్ మేడం, ఇప్పుడు నన్ను మీరు వదలకపోతే ఎప్పటికీ నేను డాక్టర్ కాలేను, నేను నిజం చెప్పాను అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు. అవునండి, నేను చచ్చిపోతాను, బోరుబోరున ఏడుస్తానని చెప్పి మాకు కూడా డబ్బులు ఇస్తానన్నారు, డబ్బులు ఇవ్వలేదు అని అంటారు ఆ ఇద్దరి ఆడవాళ్ళు. వాళ్ళిద్దరికీ సమీర డబ్బులు ఇస్తుంది. దర్శన్, నా ప్రేమ స్వచ్ఛమైనది, ఇలాగైనా తాలిబొట్టు అనగానే చెంప పగలగొడతాడు దర్శన్. చి, నిజంగా ప్రేమించావని అనుకున్నాను, కానీ ఇంతగా మోసం చేస్తావా, ఇంతగా డ్రామాలాడతావా సమీర? నీ వల్ల శరణ్యకి ఎప్పుడూ కొట్టని చెంప చెల్లుమనిపించాను. శరణ్య మాట నమ్మలేదు. మరొక్కసారి నేను తప్పుగా ఆలోచించారని నా అమ్మ ముందు, నా భార్య ముందు తల దించుకున్నాను. చి, ప్రేమ గుడ్డిదని అంటారు, నీలా బరి తెగించదు. అమ్మా, ఈ చెండాలానికి నువ్వే బుద్ధి చెప్పు. శరణ్య నువ్వు రా, నీకు నిజంగా నేను క్షమాపణ అడగాలి అని అంటారు దర్శన్. ఇదంతా దూరంగా కాంచనాలాగే అననే చూస్తారు. అమ్మి, ఇక మనం వెళ్ళిపోదాం పదవే, మనల్ని ఇక్కడ చూసింది అంటే మీ అత్త ఇదిగో ఈ సమీరతో మనమే డ్రామా ఆడిచ్చామని ఇంకా ఏదైనా చేస్తుంది అనగానే, నిజమేనమ్మా, పద వెళ్ళిపోదాం అని ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక సమీర గొంతు పట్టుకుంటుంది ఆనందభైరవి. నువ్వు ఆడదానివేనా? నిజం చెప్పాలంటే ప్రేమించచ్చు, ఒక్కొక్కసారి ప్రేమికులిద్దరూ పెళ్లి చేసుకోకుండా విడివిడిగా అయిపోతారు, కానీ ఒకరి జీవితం కోసం ఒకరు ఆలోచించి ఎప్పుడైనా ఆ ప్రేమించిన అమ్మాయి భర్త కనిపించినప్పుడు స్నేహితుల్లాగా మంచిగా మాట్లాడతారు. ఎందుకంటే తను ప్రేమించిన అమ్మాయి తన భర్తతో సుఖంగా ఉండాలని. కానీ నువ్వేం చేశావే? అసలు నువ్వు మనిషివేనా? నువ్వు మీ అన్నయ్య ఏం పుట్టుక పుట్టారు? డబ్బు ఉత్తి పుణ్యానికే రాదే, పనికి మాలిందానా. సంపాదించాలి, కష్టపడాలి, తెలివితేటలుగా ఆలోచించాలి, అప్పుడు మనకి డబ్బు సొంతమవుతుంది. ఇలా బ్లాక్మెయిల్ చేసి పెళ్ళైన మగవాళ్ళకి ఎలాగైనా ఆస్తి ఉందని తన వెనకాల పడి ఇలా వస్తే డబ్బు రాదు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు, అందుకే నీ గురించి నేను చాలా తక్కువగా ఆలోచిస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి డ్రామా ఆడి నా కొడుకు జీవితంలోకి కానీ నా కోడలి జీవితంలోకి వచ్చావు అంటే శాశ్వతంగా నిన్ను జైల్లోనే పెడతాను. ఏ కేసులో పెడతాను అన్నది నువ్వు ఊహించలేవు అనగానే ఇక సమీర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దర్శన్ శరణ్య దగ్గరికి వస్తారు. శరణ్య, నన్ను క్షమించు, చాలాసార్లు ఇలాగే అన్నీ తెలుసుకున్నా మళ్ళీ మర్చిపోతూ ఆ సమీర మాటల్ని నమ్మాను. ఇకపై నాకు అనగానే, చూడండి, మీరు తెలిసి తప్పు చేయలేదు కదా, తెలియకుండానే ఆ సమీర మిమ్మల్ని మోసం చేసింది, అందుకే తన నిజస్వరూపం సాక్ష్యాలతో సహా మీరు చూశారు అనగానే, అవును, ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అనగానే ఇంతలో ఆనందం వస్తుంది. చూడు నాన్న, నీది నిజమైన ప్రేమ, కానీ తనది నిజమైన ప్రేమ కాదనే తనకి నీకు పెళ్లి చేయలేదు. నా కొడుకు గురించి నాకు తెలీదా? శరణ్యని ఎందుకు నీకు ఇచ్చి పెళ్లి చేశాను అన్నది ఇప్పటికైనా నీకు అర్థమవుతుంది. నీ ఆస్తి కోసమే ఆ సమీర ఇప్పటిదాకా నాటకాలాడింది. అలాంటి ఆడవారిని నమ్మి కుటుంబం బలి చేసుకోకూడదు. అనన్య ఎలా మన కుటుంబానికి ఏదో ఒకటి చెయ్యాలనుకుందో సమీర కూడా అలాగే చెయ్యాలని కోరుకుంది. అది ముందుగా తెలుసుకొని ఈ బంగారుపు తల్లిని ఈ ఇంటి కోడలుగా నీ భార్యగా చేశాను. ఇకపై సమీరాని శరణ్యని బాధ పెట్టద్దు అనగానే, అమ్మ, నన్ను క్షమించు. నిజం చెప్పాలంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లలకి మంచి సంబంధాలు, వాళ్ళకి తగిన సంబంధం చేస్తారు అంటారు. కానీ నువ్వు నా మనసు ఎరిగినా శరణ్యకిచ్చి చేశావు. శరణ్య, నన్ను మరోసారి క్షమించు అనగానే, మన మధ్య క్షమాపణలు ఉండకూడదు అని అంటుంది శరణ్య. ఇవన్నీ ఇక పక్కన పెట్టండి, రేపు వినాయక చవితి అన్న సంగతి మర్చిపోయారా అనగానే, అత్తయ్య, నాకు వినాయక చవితి పండుగ అంటే చాలా ఇష్టం అని అంటుంది. మరి ఇద్దరు ఏంటి మాట్లాడుకుంటున్నారు? రేపు ధూమ్ధామ్ చెయ్యాలి, అలాగే లహరి అల్లుడు గారిని ఇంటికి మొదటి పండగగా తీసుకురావాలి అనగానే, అత్తయ్య గారు, ఇంకో విషయం మర్చిపోయారు. లహరి పెళ్ళయ్యి కనీసం వారం రోజులు కూడా కాలేదు. మనం వ్రతానికి తన్ని వెళ్ళాము, కానీ 3 రాత్రులు అనగానే, అవన్నీ నాకు గుర్తున్నాయి. పండుగ అయిపోయాక 3 రాత్రులు అమ్మ వాళ్ళ ఇంట్లో జరిపించాలి కాబట్టి మనం లహరిని తీసుకురావాలి అని అంటుంది. ఇక దర్శన్ చాలా సంతోషపడతారు. ఇటువైపు లీలావతి, రోహిత్ అనన్య కోసం ఆలోచిస్తూ ఉంటారు. అక్క,
మీరు అనన్య గురించి ఆలోచిస్తున్నారు కదా అనగానే, లేదు ఆనంద, ఎందుకంటే ఇంత ఆస్తిపాస్తులు మంచి కుటుంబం ఉండగా ఎందుకు అనన్యకి ఇలాంటి పాడుబుద్ధి వచ్చింది? శరణ్యలాగా తన భర్త ప్రేమకి, అత్తమామల ప్రేమకి, ఈ కుటుంబం కోసం ఎందుకు ఆలోచించలేదు అనగానే, మనుషులు అందరూ ఒకేలా ఉండరక్క, అందుకే ఆ బుద్ధి తనకి వచ్చింది. తనమ్మ తన్ని సరిగా పెంచితే అనగానే, అమ్మ అంటే వాళ్ళ ఇంటికే వెళ్ళుంటుందా అని అంటుంది. ఇక లీలావతి, ఏమో అక్క, నాకు తెలీదు అని అంటుంది. సరే, రేపు వినాయక చవితి పండుగ కదా, లహరి అల్లుడు గారు వస్తున్నారు కదా అని అంటూ ఉంటుంది. ఇక లీలావతి అవును అని చెప్పి అనగానే, పిన్ని, నేను వాళ్ళిద్దరికీ వెళ్ళి తీసుకొని వస్తాను, అమ్మాయి తరపు వెళ్ళాలి కదా అనగానే, సరే రోహిత్ అనగానే రోహిత్ ఇక లహరి ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా అనన్య కాంచన ఇద్దరూ చక్కగా వచ్చి ఇక దానిమ్మకాయలు ఒలుచుకొని తింటూ ఉంటారు. ఇక సమీర, ఏంటి మీరు దానిమ్మకాయలు ఒలుచుకొని ప్రశాంతంగా తింటున్నారు అనగానే, ఏం చేయాలి మరి అని చెప్పి అంటుంది. ఏం చేయడం ఏంటి, మీరెలాగూ ముష్టి వల్ల నా ఇంటికి వచ్చారు, నేను కూడా మీతో పాటు ముష్టెత్తుకోవాలా, వెళ్ళండి అనగానే, చెంప పగిలిపోతుంది సమీర, ఇంకా ఒక్క మాట మాట్లాడినా అనగానే, ఎవరి చెంప పగలగొడతావు, ఇది నా ఇల్లు, వెళ్ళు అనగానే, ఏ ఎవరి మీద కోపం ఎవరికి తీరుస్తున్నావు అని అంటుంది అనన్య. అమ్మీ, సమీరా, ఇది కాకపోతే ఇంకొకటి ఉంటుంది, ఇదిగో ఈ బత్తకాయలు బాగున్నాయి తిను అనగానే, మీకెన్నిసార్లు చెప్పినా సిగ్గుగా అనిపించడం లేదా? నా గురించి మొత్తం దర్శన్కి చక్కగా 70mm సినిమా చూపించింది ఆ ఆనందభైరవి, అలాంటి ఆనందభైరవి ఇంటి కోడలుగా ఈ జన్మకి కాను, అందుకే నా బాధ ఏదో నేను పడతాను, ముందు మీరు వెళ్ళండి, మీకు నేను ఎలా తిండి పెడతాను అనగానే, ఏంటి అలా మాట్లాడుతున్నావు, నీకు ఎంత హెల్ప్ చేశాను అనగానే, ఆ హెల్ప్ ఇప్పుడు నాకేం ఉపయోగపడింది, ఇప్పుడు నేను మీ గురించి ఆలోచించలేను, మీరు ఇలా నా ఇంటికి వస్తూ ఉంటే ఆ ఆనంద ఈ కొంపని కూడా తీసుకుంటుంది, ఎందుకంటే తన ఆఫీస్లో ఉన్నప్పుడు ఈ ఇల్లు నాకు ఇచ్చింది అనగానే, అమ్మాయి తెలివితేటలు సమీరాకి బాగున్నాయి, నీకు నాకే ఇల్లు వాకులక్కన ఉంది, పద ఇద్దరిని తరిమేయకుండా వెళ్ళిపోదాం అని అంటుంది కాంచన. చూడు సమీరా, ఈరోజు కష్టం వచ్చిందని నన్నే వెళ్ళమంటున్నావు, రేపటి రోజు మళ్ళీ నువ్వు నా కాళ్ళు పట్టుకునే ప్లేసు అనేది వస్తుంది అనగానే, సరే అని అంటుంది సమీరా. ఇక అనన్య కాంచన మరోసారి రోడ్డు మీద పడతారు. ఇక అక్కడ గుడి ఉంటే ఆ గుడిలోకి వెళ్ళి బిక్కుబిక్కున పడుకుంటారు. ఇటువైపు అనన్య కాంచన. తెల్లగా తెల్లవారుతుంది. ఇటువైపు ఆనందభైరవి ఇంట వినాయక చవితి సంబరాలు మొదలవుతాయి. దర్శన్, శరణ్య ఒకే డ్రెస్లో చాలా అందంగా కనిపిస్తారు. ఇక ఆనందభైరవి పిండి వంటలన్నీ, వినాయకుడి ఇష్టమైన ఉండ్రాలు, పాయసం అన్నీ చేస్తుంది. ఇక శరణ్య లంబోదరుడి పాట పాడుతూ చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా, లహరి వాళ్ళు రాలేదేంటి అని అంటారు దర్శన్. దారిలోనే ఉన్నారంటే దర్శన్ ఫోన్ చేసి చెప్పింది అని చెప్పి అంటారు. ఇక లహరి, అత్తయ్య గారు పూజ మొదలవుతూ ఉండగా వస్తారు కదా అని అంటుంది శరణ్య. సరే పూజలో కూర్చోండి అని చెప్పి అంటూ ఉండగానే ఇటువైపు లహరి తన భర్త సత్య ఇద్దరు కారులో బయలుదేరుతారు. కరెక్ట్గా వాళ్ళిద్దరికీ అడ్డుగా వస్తుంది అనన్య కాంచన. ఒక్కసారిగా పడిపోవడంతో ఏంటి ఎవరు అని చెప్పి లహరి తన భర్త సత్య కిందికి దిగేలోపు అనన్య కనిపిస్తుంది. వదినా నువ్వేంటి అనగానే, నేను గుడికి వచ్చాను అనగానే, ఈ వదిన ఎందుకు గుడి దగ్గర ఉంది అని చెప్పి అంటూ ఉండగానే సత్య అంటారు, మీరేంటి గుడి దగ్గర ఉన్నారు, ఈరోజు పండుగ కదా, ఇంట్లో లేరేంటి అనగానే, అంటే అత్తయ్య గుడికి వెళ్ళి దర్శనం అని చెప్పి అనగానే, అమ్మికి పిచ్చి కదమ్మా, అందుకే గుడి దగ్గర ప్రశాంతంగా కొన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నాం అని అంటుంది కాంచన. అలా అంటారేంటి, అలా ఇంట్లో ఉంచుకున్నంతకాలం ఉంచుకున్నారు, ఇప్పుడు గుళ్ళో ఎలా ఉంటారు? లహరి, మీ పెద్ద వదిన పరిస్థితి బాగోలేదు అనగానే, అవును, కానీ అసలు బయట ఉండడానికి కారణం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే, ముందు కారు ఎక్కండి అని అంటారు. ఇక అనన్య కాంచన కారు ఎక్కుతారు. ఇటు ఆనందభైరవి ఇంట పూజ మొదలవుతుంది. లహరి, సత్య ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే దర్శన్ అలాగే అందరూ చాలా సంతోషంగా వాళ్ళని ఆహ్వానం పలుకుతారు. ఇక వెనకాలే కాంచన అలాగే అనన్య ఇక వెనకాలే కనిపించడంతో, రండి వదిన అని అంటుంది లహరి. ఇక ఇద్దరూ రావడంతో ఆనందభైరవికి షాకింగ్గా అనిపిస్తుంది. లహరి అనగానే, అమ్మ, వదిన వాళ్ళమ్మ గుడి దగ్గర ఉన్నారు, అలాగే ఆయన వాళ్ళని ఇంటికి తీసుకురమ్మన్నారు, ఈరోజు వినాయక చవితి పండుగ కదా, గుడిలో దర్శనం అయిపోయింది అనగానే, ఇక నిజం వాళ్ళకి తెలియదని
ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది. ఆనంద వైపు ఇక కళ్ళెగరేస్తూ ఉంటుంది అనన్య. ఇక లీలావతి అందరూ కోపంగా చూస్తారు. అత్తయ్య గారు, ఈరోజు వినాయక చవితి పండుగ కదా, విఘ్నాలు లేవని అనుకుంటున్నారా? నేను వచ్చేసాను కదా అని అంటుంది అనన్య. ఇక శరణ్య దర్శన్ కోపంగా చూస్తారు. వినాయక చవితి పండుగంతా చక్కగా క్లియర్ చేస్తారు. తీర్థ ప్రసాదాలన్నీ తీసుకొని అమ్మ లహరి, నేను రేపు మీ ఇంటికి రావాలి అనగానే, అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెదనాన్న, పూజ బాగా అయ్యింది, అలాగే రేపు ఖచ్చితంగా మీరు మా ఇంటికి వస్తారు కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళబోతూ ఉంటే అనన్యకి భయంగా అనిపిస్తుంది. వదినా, రేపు వస్తాంలే అని చెప్పి లహరి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇటువైపు మళ్ళీ వచ్చినందుకు మీకు వెల్కమ్ డ్రింక్ ఏమైనా కావాలా అని అంటుంది ఆనంద. లహరి రమ్మంటే వచ్చామత్తయ్య, మాకు ఎక్కడికి వెళ్ళాలి? నాకు రోహిత్ విడాకులు ఇవ్వాలి కదా, అవి ఇవ్వలేదు కదా అని అంటుంది అనన్య. అలా భార్యని ఇంటి నుండి గెంటేస్తే విడాకులు ఇవ్వకుండా ఎలా గెంటేస్తారు? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా విడాకులు ఇవ్వాలని, అలాగే భరణం ఇవ్వాలని, ఈ ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని వస్తుంది. లాయర్ని కలవమంటారా అని అంటుంది అనన్య. కలువు, లాయర్ దగ్గరికి వెళ్ళి కలిసి నువ్వు చేసినవన్నీ సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను. అప్పుడు రోహిత్కి విడాకులిచ్చి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు నీకు మీ అమ్మకి తిక్క కుదురుతుంది అని అంటుంది ఆనంద. హమి, తెగేదాకే లాగద్దే, వెళ్ళిపోదాం పదా అని అంటూ ఉంటుంది కాంచన. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.